బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. కాళేశ్వరం కేసులో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన హైకోర్టులో స్టే దొరికింది. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసీఆర్ తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్, మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎస్కే జోషికి కూడా ఊరట లభించింది. దీంట్లో కేసీఆర్ కి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు పిటిషనర్లు. అయితే కేసీఆర్ తరఫున అడ్వకేట్ గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. కమిషన్ రిపోర్ట్ ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందన్నారు పిటిషనర్లు. పిటిషనర్ వాదనలతో అటు హైకోర్టు కూడా ఏకీభవించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని చెప్తోంది హైకోర్టు. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే, కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1956 ప్రకారంగా సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదు అని చెప్పి కోర్టు అంటోంది. రిపోర్ట్ ఆధారితంగా సిబిఐ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ అడ్వకేట్లు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. మొన్న మధ్య కేంద్ర మంత్రుల్ని కలవడానికి వెళ్ళారు హరీష్ రావు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సభా వేదికగా మాట్లాడుకొచ్చారు. కానీ హరీష్ రావు కలవడానికి వెళ్ళింది ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరంని. సో సుందరంని కలిసి వచ్చారు. అటు హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాం, హైకోర్టులో కనుక ఏదైనా మిస్టేక్ జరిగితే సుప్రీంకోర్టుకి ఎలా రావాలి, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం అంటూ ఆయన హరీష్ రావు అక్కడికి వెళ్ళి ఆ సుందరంతో, సీనియర్ అడ్వకేట్ సుందరంతో మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత అటు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విషయంలో కూడా మాట్లాడినట్టుగా హరీష్ రావు మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు విచారణ జరిగింది. విచారణలో ఇదొక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. సో కాళేశ్వరం కమిషన్ సుమారుగా ఒక 2-3 ఏళ్ల పాటుగా విచారణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ కుంగుబాటు పైన ఓ కమిషన్ ఏర్పాటు చేశారు పీసీ ఘోష్. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఈ కమిటీ అటు అందరు అధికారులు 1-2 సార్లు 4-5 సార్లు విచారించింది. ఇది కేసీఆర్ని విచారించింది, హరీష్ రావును విచారించింది, మాజీ మంత్రి అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ని విచారించింది. వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఒక రిపోర్ట్ రెడీ చేసిన సుమారుగా 800 పేజీల రిపోర్ట్ని సిద్ధం చేసి ఉంచింది. ఆ రిపోర్ట్ పైన కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసిన రాష్ట్ర ప్రభుత్వం 11 పేజీల రిపోర్ట్ని ఏదో బయట పెట్టినట్టు చేసింది. దాంట్లో కీ పాయింట్స్ మెన్షన్ చేసింది. సో అన్నింటికీ కారణం సూత్రధారి పాత్రధారి కేసీఆరే. కేసీఆర్ యొక్క నిర్లక్ష్యం, కేసీఆర్ యొక్క అత్యుత్సాహం మూలంగానే ఈరోజు మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు గురైందనేది ఆ రిపోర్ట్లో ఉందన్నట్టుగా ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పుకొచ్చింది. దీనిపైన ప్రజెంటేషన్లు జరిగాయి, చర్చలు జరిగాయి, కాంగ్రెస్ పార్టీ అటాకులు జరిగాయి, కౌంటర్ అటాకులు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో సిబిఐ కూడా ఈ కేసును అప్పగించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సిబిఐ ఈ కేసుని ఇప్పటివరకు ఎటువంటి విధంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. సిబిఐ ఇంతవరకు ఎవరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఎవరిపైన చర్యలు కూడా తీసుకోలేదు. అంతలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళాలనే ఆలోచనతో హరీష్ రావు ఆయన సుందరంతో కలిశారు. బట్ వాళ్ళకి హైకోర్టులో బ్రేక్ వస్తే, హైకోర్టు ఏదైనా కనుక ఆటంకం ఎదురైతే సుప్రీంకోర్టు వెళ్ళాలనుకున్నారు. కానీ హైకోర్టులోనే వాళ్ళు ఈ పిటిషన్ పైన, ఈ రిపోర్ట్ పైన ఎవరు కూడా మమ్మల్ని చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు కూడా అదే రకమైన సమాధానం ఇచ్చింది. సో మనతో పాటుగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. గోపాల్ శర్మ గారు, రోజు హైకోర్టు ఎటువంటి వాదనలు జరిగాయి? ఈ వాదనల ఆధారితంగా కేసీఆర్కి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కమిషన్ రిపోర్ట్ కానీ, కమిషన్ కానీ ఇక వాళ్ళ యొక్క ప్రయత్నం అంతా వీగిపోయినట్టేనా? ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ అని చెప్పాలా? ముందుగా మీకు ప్రేక్షకులకి నమస్తే అండి. యాక్చువల్ గా ఇవాళ మార్నింగ్ ఫస్ట్ అవర్ లోనే చీఫ్ జస్టిస్ దగ్గర వచ్చింది ఐటమ్. అయితే వీళ్ళు అడిగింది ఏంటంటే టోటల్ గా కమిషన్ ఏర్పాటునే ఛాలెంజ్ చేశారు. చట్టబద్ధత లేని కమిషన్ అనేది, ఈ కమిషన్ ఏర్పాటునే ఛాలెంజ్ చేసి దాన్ని మొత్తంగా కొట్టేయమని అడిగారు. బట్ ఇవాళ వచ్చిన రిలీఫ్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ టెంపరరీ రిలీఫ్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బ్రేకింగ్ ఇచ్చుకుంటున్నారు, మాకు క్లీన్ చిట్ వచ్చిందని. గతంలో కవిత కేసులో కూడా చూసాం, కడిగిన ముత్యంలా బయటకు వచ్చాం, నాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకుంది ఆమె కూడా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ క్లీన్ చిట్, ఇట్స్ ఓన్లీ ఏ టెంపరరీ రిలీఫ్ విచ్ దే గాట్ కేసీఆర్ అండ్ హరీష్ రావు. అయితే అక్కడ లాస్ట్ లో అంటే ఆపరేటివ్ పోర్షన్ చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నారంటే టెక్నికల్ రీజన్స్ వల్ల, అంటే నోటీసులు ఇవ్వాలి, సరైన సమయం ఇవ్వలేదు అంటే పిటిషనర్స్ ఎవరు హరీష్ రావుకి కేసీఆర్ కి. ఏ విషయంలో అంటే వారిని విచారించడంలో సరైన సమయం ఇవ్వలేదు అంటున్నారా? ఇవ్వలేదు. బట్ వాళ్ళని అన్నిసార్లు పిలిచారు, వెళ్ళారు కదా వాళ్ళు. హరీష్ రావు వెళ్ళాడు, అవర్స్ టుగెదర్ 8 అవర్స్ 9 అవర్స్ కూర్చోబెట్టారు. వాళ్ళు సమాధానాలు అన్ని చెప్పుకున్నారు, వాళ్ళ లాయర్లు సమాధానాలు చెప్పారు, వీళ్ళు రిప్లైలు ఇచ్చున్నారు.
అన్ని జరిగినాయి, ఇంకేం టెక్నికాలిటీస్ మిగిలిపోయినాయి అక్కడ. సో అది మరి ఆ వర్డ్ మటుకు వాడారు అక్కడ. నోటీసులు ఇవ్వటంలో టెక్నికాలిటీస్ పాటించలేదు అని వాడారు చీఫ్ గారు. వాట్ టెక్నికాలిటీస్? వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళారు, అటెండ్ అయినారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా వేసుకున్నారు వీళ్ళు. అంటే కమిషన్ ఏర్పాటే చట్టబద్ధత కాదు అన్నట్టు ఇచ్చారా పిటిషన్ ఫస్ట్ ఏముంది పిటిషన్ లో? హరీష్ రావు కేసీఆర్ చేసిన దాంట్లో చట్టబద్ధత లేదు, కమిషన్ కి విచారణ అర్హత లేదని వేశారు. ఓకే, వీళ్ళు పిటిషన్ వేయడమే దానికి చట్టబద్ధత లేదు, దానికి అర్హత లేదని వేశారు. బట్ ఇంటర్వ్యూ రిలీఫ్ ఉంటుంది ఒకటి, ఐఏలు వేసుకుంటారు అందులో. ఓకే, ఒకవేళ జడ్జి గారు కనుక ఫైనల్ నిర్ణయం చేస్తే మాకు ఫలానా రిలీఫ్ ఇవ్వండి అంటే అరెస్ట్ నుంచి మాకు విముక్తి కలిగించండి లాగా అట్లాంటి కొన్ని పిటిషన్స్ వేస్తారు. ఓకే, ఇప్పుడు జరిగింది అదే అక్కడ. ఓకే, ఏమంటే ఈ కమిషన్ రిపోర్ట్ మీద ఆధారం చేసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవద్దు అని చెప్పారు. ఓకే, కఠిన చర్యలు ఏముంటాయండి? ఒక పొలిటికల్ లీడర్ కి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రికి అరెస్టే. అవును, అరెస్ట్ తప్ప వేరే కఠిన చర్యలు ఏమి ఉండవు కదా. అంటే కోర్టు భావించింది ఈ కమిషన్ గానీ కమిషన్ యొక్క చట్టబద్ధత గానీ పర్ఫెక్ట్ గానే ఉందని భావించింది, కానీ ఈ రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోకూడదు అని చెప్పింది. అంటే ఇదొక రిలీఫే, కానీ ఎందుకు కోర్టు ఈ రకంగా ఆలోచించింది ఉండాలి? అంటే ఏ పర్పస్ లో ఈ రకంగా ఆలోచించింది అనుకోవాలి? అంటే అట్ ప్రెసెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి టెక్నికాలిటీస్ మీదనే ఈ రిలీఫ్ ఇచ్చాము, వాళ్ళకి మరింత వెసులుబాటు కల్పించి ఉండాల్సింది అనే మీనింగ్ వస్తుంది అక్కడ. అంటే ఎటువంటి వెసులుబాటు అంటే వారిని విచారించడానికి ఇంకొకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సి ఉండేది అనేదా? అని అంతే, అట్లాంటివి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే ఇంకా మళ్ళీ ఒకసారి మేము వాళ్ళు ఏదో లాస్ట్ లో ఒకటి అడిగినట్టున్నారు, ఇంకోసారి మేము అపియర్ అవుతాము లేకపోతే మా అడ్వకేట్స్ అపియర్ అవుతారు అని. అంటే పొలిటికల్ గా మీకు తెలుసు, పొలిటికల్ టెక్నికల్ గా లీగాలిటీ ప్రకారంగా ఇలా ఉంటే పొలిటికల్ గా మాత్రం వాళ్ళు ఒక్కసారి పిలిస్తేనే కేసీఆర్ ని పిలుస్తారా, కేసీఆర్ ని ఇంతటి రాద్ధాంతం చేస్తారని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ స్వయంగా మా అంతటా మేమే హాజరవుతాం, మాకు మమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు అని రకంగా చెప్తున్నారంటే ఇది తప్పించుకునేటువంటి ప్రయత్నమేనా? అంటే 100% తప్పించుకునే ప్రయత్నమే. ఓకే, వేరే లేనే లేదు అక్కడ. ఓకే, ఇక్కడ హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పిందండి, చట్టబద్ధతను సవాల్ని వాళ్ళు అసలు టచ్ చేయలేదు. ఓకే, చీఫ్ గారు, జడ్జి గారు. ఓకే, అంటే చట్టబద్ధత ఉన్నట్టే కదా. ఓకే, కమిషన్ ఏర్పాటు దాని రిపోర్ట్ అంతా చట్టబద్ధత ఉన్నట్టే. ఓకే, ఇట్స్ ఓన్లీ జస్ట్